1970 నుంచి 2010 వరకు ఇన్ని కార్ మోడల్స్ ని మార్కెట్లోకి తీసుకొచ్చిన BMW అసలు కార్ల కంపెనీనే కాదు. నమస్తే ఇండియా, నేను మీ వెంకీ. వెల్కమ్ టు BMW వరల్డ్. మనం ఈరోజు జర్మనీలోని బవేరియా స్టేట్ క్యాపిటల్ అయిన మ్యూనిక్ సిటీలో ఉన్నాం. ఇదే ద వరల్డ్స్ బిగ్గెస్ట్ BMW మ్యూజియం. రేపు చూసుకుంటే BMW వరల్డ్ ఒకటి ఉంది. సో ఇందులో రోల్స్ రాయిస్ కార్ తో పాటు లేటెస్ట్ కార్లు అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఫస్ట్ దాన్ని చూసుకొని దాని తర్వాత మన మ్యూజియంకి అయితే వెళ్ళిపోదాం. బిల్డింగ్ స్ట్రక్చర్ మాత్రం అదిరిపోయింది. ఇదే మన ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళడానికి మన టికెట్లు ఏం అవసరం లేదు, మ్యూజియంకి మాత్రమే టికెట్లు తీసుకోవాలి. చాక్లెట్ కలర్ తో BMW మనకి స్వాగతం చెబుతుంది. ఇదిగో బ్రిటిష్ కంపెనీ వాళ్ళ రోల్స్ రాయిస్ కారు. బ్రాండ్ ఎంత పాపులర్ అవడానికి కారణమో ఆ కంపెనీ వాళ్ళు చేసే కార్ డిజైన్ ఒక ఎత్తు అయితే అందులో వాడే BMW టర్బో ఇంజన్ ఒక ఎత్తు. టెక్నాలజీ ప్లస్ లగ్జరీ కలిసిందంటే వరల్డ్ బెస్ట్ కార్ బయట వచ్చింది, అదే రోల్స్ రాయిస్. BMW కొన్ని లేటెస్ట్ మోడల్ కార్స్ని మనకి డిస్ప్లే చేసింది. ఇది i10, ఇది 3 అంట, ఏదో మనకు కూడా తెలియదు. i7 M70, ఇది i5, ఇది D మోడల్. దేశంలోని కళలన్నీ దీనికే ఉన్నాయి. భలే ఉంది కదా. సో ఇప్పటి వరకు మనము BMW వరల్డ్లో ట్రైలర్ మాత్రమే చూసినాము. మ్యూజియంలో మెయిన్ సినిమా ఉంది, దాన్ని చూసేద్దాం పదండి. BMW టర్బో సిలిండర్కి సింబాలిక్గా 4 సిలిండర్ల నమూనాతో ఉండేదే హెడ్ ఆఫీస్, దాని పక్కనే ఉంది కదా, అదే మనం చూడబోయే మ్యూజియం. లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇది దాదాపు 1000 రూపాయలు అయితే పడింది నాకు మన డబ్బుల్లో. మ్యూజియం స్టార్టింగ్లోనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాన్సెప్ట్తో ఓల్డ్ కార్ని పెట్టినారు, భలే ఉంది. BMW 1916లో విమానాల ఇంజన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీగా స్టార్ట్ అయిందన్న. ఇది కార్ కోసం చేసినది కాదు. ఇప్పుడు మెయిన్గా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్లో దిగ్గజంగా ఎదిగింది. కానీ ఒకప్పుడు మాత్రము ఏరోప్లేన్ ఇంజిన్స్ని రెడీ చేస్తానండి. తర్వాత బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేసింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, టాప్ బైక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మోడల్స్ కూడా పక్కన రాసిన BMW R39, ఇది R63, 100 RS. సో అన్ని మోడల్స్ డిస్ప్లేలో పెట్టినారు. చాలా బాగుండదు అన్నవి. నెక్స్ట్ సెగ్మెంట్ ఫార్ములా రేసింగ్ కార్స్ అన్న. 0 నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ని 3 నుంచి 4 సెకండ్లు అందుకుంటుంది. అట్లా డిజైన్ చేశారు ఇంజన్. ఈ సెక్షన్ మొత్తం ఇంజన్స్, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్స్. సో ఏ ఇంజన్స్ ఏ ఇయర్లో వచ్చినాయి, దేనికి వాడినారని చెప్పి మొత్తం ఈ సెక్షన్లోనికి డిస్ప్లే చేసినారు. 1999లో P75, P అనగానే ఫార్ములాది, దానికి వాడిన ఇంజన్ అదే. సో ఇది ఇంకొక ఫార్ములాది వాడిన ఇంజన్ ఇది. ఎంత బాగున్నాయి కదా. ప్రతి ఒక్క దాని మీద ఒక మినీ యుద్ధమే జరిగి ఉంటుంది అప్పట్లో. మనం ఎంత సింపుల్గా చూసేస్తున్నాం వీటిని. 1974లో యూజ్ చేసిన ఇంజన్ ఇది. తర్వాత ఇంజన్ M10, ఇది కూడా ఫార్ములా కార్కి వాడినట్టున్నారు. ఇది షిప్కి వాడినారు ఈ ఇంజన్. అప్పట్లో షిప్లు రెడీ చేస్తున్నారు ఈ ఇంజన్తో. BMW ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్కే పనిచేసిందని చెప్పాను కదా. సో ఇది ఎయిర్ క్రాఫ్ట్దే ఇంజన్ అనేది. వాళ్ళు దీంట్లో తోపులు 1944లో రెడీ చేసిన ఇంజన్ ఇది. ఇదేంద్రా బాబు ఎంత ఉంది, ఎంత ఎక్సలెంట్గా 1944లోనే వీళ్ళు డిజైన్ చేశారు చూడండి. నెక్స్ట్ సెగ్మెంట్కి అయితే వచ్చేసినాము. కారు బొమ్మ కారు, కానీ అది బొమ్మ కారు కాదు, చెక్క కారు. చెక్కతో ఎంత ఎక్సలెంట్గా చేశారంటే నిజంగా చాలా బాగుంది. టైర్లు మాత్రం ఒరిజినల్వే, కానీ పైన ముండేది చేసింది మొత్తం అంతా చెక్కతో చేశారు. ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. దానికి పక్కన మనము నమ్మమనేసి చెక్కను కూడా కొంచెం అట్లా పెట్టేశారు చూడండి అక్కడ. చాలా బాగుంది కదా. కార్నే కాదు, బైక్ని కూడా సేమ్ ఇట్లా రెడీ చేసినారు. కాకపోతే బైక్ 90% పార్ట్స్ అయితే అట్లే ఉన్నాయి, కానీ కొన్ని పార్ట్స్ని చెక్కతో దాన్ని ఫినిషింగ్ చేసినారు. BMW కార్లో 50-50 బరువు కాన్సెప్ట్ ఉందన్న. అంటే ముందు భాగం ఎంత అయితే బరువు ఉంటుందో వెనక భాగం కూడా అంతే బరువు ఉంటుంది. సో దీనివల్ల కార్ బ్యాలెన్స్ బాగా ఉంటుంది, ఎస్పెషల్లీ మలుపుల్లో. ఇక్కడ పాటలుగా అలాడదీసి ఉండే కారు
ఎలక్ట్రిక్ది i10 ఎస్యూవి. దీంట్లో టచ్ స్క్రీన్ డ్రైవింగ్, వాయిస్ కమాండ్, గెస్చర్ కంట్రోల్ లాంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇది సింగిల్ ఛార్జ్తో 500 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. సూపర్ కదా. హ్యాపీగా మా ఊరికి వెళ్ళిపోవచ్చు బెంగళూరు నుంచి. అనవసరంగా ఈ పెట్రోలు డీజిల్ పోయలేక సావల్ల కార్లకి. BMW లోగోలో ఉండే బ్లూ వైట్ కలర్స్ బవేరియా స్టేట్ ఫ్లాగ్ కలర్స్ అన్న. మ్యూనిక్ ఆ స్టేట్ క్యాపిటల్ కాబట్టి స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఫ్లాగ్లోని కలర్ని లోగోలో పెట్టుకున్నారు. ఇక్కడ ఫస్ట్ జనరేషన్ కార్తో పాటు కొన్ని అదర్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వైట్ కార్ కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ 3 Series కన్వర్టబుల్ అంట. చాలా బాగుంది వైట్. 1970 నుండి 2010 ఈ 40 సంవత్సరాల్లో ఇన్ని BMW కార్ మోడల్స్ని కంపెనీ ఇంట్రడ్యూస్ చేసిందా? వామ్మో, బహుశా అందుకేనేమో ఆటోమోటివ్ ఇండస్ట్రీలో BMW టాప్ 10 లిస్ట్లో ఉంది. సూపర్. ఎన్ని 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 మోడల్స్. మీకు ఆ సన్నని దారంలో కట్టేసి కిందికి ఎలాంటి తీసినారు అవి కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడడానికి నాకే కనపడట్లేదు. ఎంత సన్నగా ఉందంటే అది కింది ఫ్లోర్ వరకు ఎలాంటి తీసినారు. అన్ని కంపెనీ మోడల్స్ అవన్నీ. ఫైనల్గా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. ఇదే లాస్ట్ సెగ్మెంట్, ఓల్డ్ అండ్ గోల్డ్ కార్స్. అప్పట్లో ఈ రోడ్ల మీద తిరుగుతా అంటే భలే ఉంటాయి కదా. ఇదే లాస్ట్ హైడ్రోజన్ సిలిండర్ కార్ బాడీ. ఈ మ్యూజియంలో లాస్ట్ కార్ ఇదే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.